హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను అనమాట, బజ్జీల్లోకి నేను నిమ్మకాయ రసం చేశానని. కాకపోతే బజ్జీలు ఒకటే చూపించాను, నిమ్మకాయ రసం ఎలా చేయలేదు చూపించలేదు అనమాట. ఒక సబ్స్క్రైబర్ అడిగారు, ఏంటి బజ్జీలు చూపించారు కానీ నిమ్మకాయ రసం చూపించలేదని. ఇప్పుడు నిమ్మకాయ రసం ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా 4 నిమ్మకాయలు తీసుకొని చక్కగా కడుక్కొని ఇలాగ అరిచేయి పెట్టి సాదాలన్నమాట. అప్పుడు రసం బాగా వస్తుంది. ఇప్పుడు నేను ఒక కప్పులోకి రసం తీసేసుకున్నా. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీలోకి ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇంగు తాలింపు వేసుకోవాలి. సాయమైన పప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, ఇవి గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత కరివేపాకు, ఇంగువ వేసుకొని ఇప్పుడు మనం నిమ్మకాయ రసం పక్కన పెట్టుకున్నాం కదా, ఈ నిమ్మకాయ రసంలోకి ఈ తాలింపు వేసేసి కలుపుకోవాలన్నమాట. మనకి ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ మీరు ఉప్పు కారం యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేసుకున్నాను కొంచెం. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడం అనమాట. ఇంకా ఇంతే, చాలా చాలా సింపుల్. దీన్ని బజ్జీల్లోనికే కాదు, మనం అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు. ఎప్పుడైనా నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనుకున్నప్పుడు అలా అన్నంలో కూడా ఇది చేసుకొని తినచ్చు. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, నన్ను సపోర్ట్ చేయండి.